వెల్కమ్ టు ఆంధ్రప్రభ ఛానల్. ఈ రోజు అర్ధనారీశ్వరి టెంపుల్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ టెంపుల్ వచ్చేసి కొండాపూర్ హైదరాబాద్‌లో అయితే ఉంది. గూగుల్‌లో సెర్చ్ చేసినా గానీ ఈ టెంపుల్ లొకేషన్ అయితే చూపిస్తూ ఉంది. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే మనకి శివుడిని ఏ టెంపుల్‌లో చూసుకున్నా గానీ శివలింగంలో ఆ లింగం రూపంలో అయితే కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం మనకి శివ పార్వతులు ఒకే విగ్రహంలో దర్శనం అయితే ఇస్తారు. అదే విధంగా ఇక్కడ ఇంకెన్నో టెంపుల్స్ అయితే ఉన్నాయి. అమ్మవారి టెంపుల్స్ అదే విధంగా ఇంకా కొన్ని టెంపుల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మహిపాల్ గారు మధులత గారు ఇద్దరు కలిసి ఈ టెంపుల్‌ని అయితే నిర్మించడం అయితే జరిగింది. ఈ టెంపుల్ కూడా వచ్చేసి ప్యూర్ బ్లాక్ స్టోన్‌తో అయితే ఉంటుంది. మొత్తం టెంపుల్ వచ్చేసి అయితే మొత్తం బ్లాక్ స్టోన్‌తోనే అయితే ఉంటుంది. ఇక్కడ చాలా మంది తండోపతండాలుగా అయితే చాలా మంది అయితే వస్తూ ఉంటారు టెంపుల్‌కి కూడా. టెంపుల్ వచ్చేసి చాలా ఫేమస్. అదే విధంగా 6 నెలలు నిండిన పాప ఎవరైతే ఉంటుందో ఆ పాపని కూడా ఇక్కడ అమ్మవారి ఒళ్ళో పెట్టి పూజనైతే చేసి మళ్ళీ మనకైతే ఇస్తారు. అంత ప్రత్యేకత అయితే ఉంది. ఇంకా లోపల ఏమేం ప్రత్యేకతలు ఉన్నాయి, ఈ టెంపుల్ ఎందుకు ఫేమస్ అని చెప్పేసి కూడా వారి మాటల్లోనే తెలుసుకుందాం. మహిపాల్ గారిని మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం వాళ్ళిద్దరినైతే. అదే విధంగా ఇక్కడ ఉన్న పబ్లిక్‌ని కూడా ఎప్పటి నుండి వస్తున్నారు, ఎందుకు ఫేమస్, వాళ్ళ కోరికలు కూడా తీరాయా అని చెప్పేసి కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం లోపలికెళ్ళి. వెల్కమ్ టు ఆంధ్రప్రభ ఛానల్. ఈ రోజు అయితే అర్ధనారీశ్వరి టెంపుల్ కి అయితే రావడం జరిగింది. ఈ టెంపుల్ వచ్చేసి ఎక్కడో లేదు, కొండాపూర్ హైదరాబాద్ లో అయితే ఉంది. గూగుల్లో సెర్చ్ చేసినా గానీ వస్తుంది అర్ధనారీశ్వరి టెంపుల్ అని చెప్పేసి. మరి ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటి అంటే ఎక్కడైనా కానీ మనం శివుడి పార్వతిని డిఫరెంట్ గా అయితే చూస్తూ ఉంటాము. అదే విధంగా శివుడిని అయితే ఒక లింగ రూపంలో అయితే చూస్తూ ఉంటాము. కానీ ఇక్కడ అలా కాదు, శివుడు పార్వతి ఇద్దరు కలిసి అయితే దర్శనం అయితే ఇస్తారు ఒకటే విగ్రహంలో. అంతేకాక విఐపి దర్శనం లాంటి అలాంటివి ఏమి ఉండవు. ఎంత పెద్ద ఎమ్మెల్యే, సీఎం ఇలాంటి ఎవరు సెలబ్రిటీస్ వచ్చినా గానీ అందరూ క్యూలో లైన్ కట్టాల్సిందే. అదే విధంగా ఇక్కడ 6 నెలలు నిండిన పాప ఎవరైతే ఉంటారో ఆ పాపని స్వయంగా అమ్మవారి ఒడిలో పెట్టి పూజ చేసి మళ్ళీ తిరిగైతే ఇస్తారు. అదే విధంగా ఇక్కడ అభిషేకం లాంటివి కూడా ఉంటాయి. అది కూడా ఫ్రీయే. ఇక్కడ విఐపి టికెట్స్ లాంటివి అయితే ఏముండవు. మన ఇష్టపూర్వకంగానే ఏదైనా హుండీలో డబ్బులు వేస్తే వేయొచ్చు, లేదంటే దక్షిణం ఇస్తే ఇవ్వచ్చు. సో ఫ్రీగానే పూజ చేస్తారు. ఇక్కడైతే ఫ్రీగానే ఉంటుంది. అదే విధంగా ఇక్కడ మహిపాల్ గారు, మధులత గారు అయితే ఇద్దరు కలిసి ఈ గుడిని అయితే నిర్మించడం అయితే జరిగింది. గుడి కూడా మొత్తం ప్యూర్ బ్లాక్ స్టోన్ లో అయితే ఉంటుంది. ఇలాంటి గుడి ఎక్కడ కూడా లేదు, ఓన్లీ తమిళనాడులో ఉంది. అక్కడే ఒకసారి రిసర్చ్ చేసి ఇక్కడైతే నిర్మించడం అయితే జరిగింది. సో ఇక్కడ ఇంకా ప్రత్యేకతలు ఏంటి ఈ గుడిలో, అండ్ ఇంకా వేరే ఏ టెంపుల్స్ ఉన్నాయి, అండ్ ముందుగా ఇక్కడ ఏ టెంపుల్ నిర్మించారు, ఎన్ని ఇయర్స్ అవుతుంది. రీసెంట్ గా మనమైతే చూసాము శివరాత్రి రోజు ఎంత మంది తండోపతండాలుగా ఇక్కడికైతే రావడం అయితే జరిగిందో. గుడి ప్రత్యేకతలు ఇంకా ఏంటి అనేది అయితే ఒకసారి వారి మాటల్లోనే తెలుసుకుందాము, అండ్ భక్తులతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము.
అర్ధనారీశ్వరి టెంపుల్ ఎంట్రీ కాగానే మనకైతే పెద్దమ్మ తల్లి అయితే దర్శనమిచ్చినున్నారు. అయితే మరి ఇక్కడ మనకు ప్రస్తుతం మనతో పాటయితే పూజారి అయితే ఉన్నారు. ఇక్కడ టెంపుల్ ప్రత్యేకత ఏంటి? ఇంకా ఏమేమి ఇక్కడ గుళ్ళున్నాయి? ఆయన ఎప్పుడు నిర్మించారు? ఇక్కడ ఎందుకు ఇంతమంది జనాలొస్తున్నారు? నిజంగానే కోరికలు తీరుతున్నాయా? అనే విషయాలైతే తెలుసుకుందాము. నమస్కారం. నమస్కారం. సో మనకి టెంపుల్‌కి ఎంట్రీ కాగానే పెద్దమ్మ తల్లి విగ్రహం ఉంది గదా! ఇక్కడ నుండి మనకి మెయిన్ టెంపుల్‌లో మేము చాలా వీడియోస్‌లలో చూసాము. చాలా ఫేమస్ ఏంటంటే అర్ధనారీశ్వరి గుడి అని జెప్పేసి అంటే అందులో శివపార్వతులు కలిసున్నారని జెప్పేసి ఒకటే విగ్రహంలో దర్శనం ఇస్తారని జెప్పేసి. సో అవును. పూర్తి వివరాలేంటి అసలు? నమస్కారమండి. వాగర్ధావివ సంప్రోక్తో వాగర్ధ ప్రతిభక్తయే జగదపితరో వందే పార్వతీ పరమేశ్వరం. మనం చూసుకున్నట్టయితే మన దేవాలయంలో ఎక్కడ కూడా మీరు చూసినటువంటి మనకు విగ్రహం ఉంటుంది. ఏంటంటే శివపార్వతులు ఏకశిలా విగ్రహంలో మనకు దర్శనమిస్తారు. మనకు ప్రపంచంలో ఎక్కడ కూడా శివపార్వతులు అనేటువంటి వాళ్ళని కలిసి పూజించరు. మనకు లింగ రూపంలో ఉంటుంది. కానీ ఎవరైనా కూడా ఓం నమ శివాయ అంటారు. కానీ మన దేవాలయంలో చూసుకున్నట్టయితే ఓం శివశక్తి నమః అనే నామస్మరణ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనకు స్వామివారి అమ్మవారు ఏకశిలా విగ్రహంలో దర్శనమిస్తారు. ఒకే విగ్రహంలో మనకి ఇద్దరు కూడా దర్శనమిస్తారు. అలాగే ఇలాంటి టెంపుల్ మనకి తమిళనాడులోనే ఉంది. తర్వాతనే తెలంగాణలో ఉంది అని జెప్పేసి మేమైతే చూసాము. సో దీని గురించి ఏంటి అసలు? తమిళనాడులో కూడా ఉంది. విగ్రహం ఉంది. కానీ ఏకశిలా విగ్రహంలో ఉండదు. మనకు మాత్రమే ఇక్కడ ఏకశిలా విగ్రహంలో కనిపిస్తుంది. హ్మ్. సో మనకి ఒక్కసారి ఇక్కడ నుండి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఏ విధంగా ఉంటుంది? అండ్ ఆ దర్శనాలు ఏ విధంగా చేస్తారు? అంటే ఇక్కడ పూజలు ఏ విధంగా చేస్తారు? పంతులు ఎంతమందున్నారో అలా ఒక్కసారి మాకు ఎక్స్‌ప్లెయిన్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే అమ్మవారు పెద్దమ్మ తల్లి రూపంలో మనకు దర్శనమిస్తారు. మరి భక్తులందరూ చూస్తే కూడా ఇక్కడ మనకి ముడుపులు కట్టించడం జరిగింది. మన దేవాలయంలో అమ్మవారు ఎంతో శక్తివంతమైనది. మనకు దేవాలయంలో నవశక్తి ప్రతిష్టాపన జరిగింది. కావున భక్తులందరూ కూడా మనం చూసుకున్నట్టయితే అక్కడ చిన్నమ్మ తల్లి ఆలయం పక్కన ముందు నవశక్తి స్థాపన ఈ ఉంటుంది. టెంపుల్‌లో ముందు మనకి ఏ గుడి నిర్మించారు? మన దేవాలయంలో ముందు చిన్నమ్మ తల్లి ఆలయం నిర్మించడం జరిగింది. హేమలాంబ రేణుకెల్లమ్మ తల్లి దేవాలయం నిర్మించడం జరిగింది. తర్వాత పెద్దమ్మ తల్లి ఆదేశం ప్రకారము మనకు మిగతా దేవాలయాలు కూడా నిర్మించడం జరిగింది. అర్ధనారీశ్వర దేవాలయం గాని, ఇక్కడ పెద్దమ్మ తల్లి దేవాలయం గాని నిర్మించడం జరిగింది. ఒకసారి మనకి పెద్దమ్మ తల్లి విజువల్స్ కూడా చూసుకోవచ్చు. ఏ విధంగా ఉంది? అండ్ ఏ విధంగా పూజలు చేస్తున్నారు? ఎలా దర్శనాలు చేసుకుంటున్నారు? అనేది కూడా మనం చూసుకోవచ్చు. ప్రజలు కూడా ఎంత అంటే జనాలు కూడా భక్తులు కూడా ఏ విధంగా వస్తున్నారనైతే మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎంట్రీ కాగానే పెద్దమ్మ తల్లి టెంపుల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దీని తర్వాత చిన్నమ్మ తల్లి టెంపుల్ మనకి ఒకసారి అక్కడికి కూడా ఎళ్లి చూద్దాము. కూడా కడుతున్నారు గదా! దీని ప్రత్యేకత ఏంటి? ఎందుకు కడుతున్నారు? మనకు దేవాలయంలో చూసుకున్నట్టయితే మనకు అమ్మవారి ఆలయం చుట్టూ కూడా నవశక్తి ప్రతిష్టాపన చేయడం జరిగింది. అంటే 9 అమ్మవార్లని ప్రతిష్టాపన చేయడం జరిగింది. నవదుర్గా స్వరూపురాలను. కావున అమ్మవారికి ఎవరైతే మన దేవాలయంకి వచ్చి వాళ్ళ సంకల్పంతో వాళ్ళు అనుకున్న కోరిక అనేటువంటిది నెరవేరాలని కోరుకొని అమ్మవారికి 9 ప్రదక్షిణలు అంటే నవశక్తి స్వరూపం కావున 9 అమ్మవారి దేవతలకు కూడా 9 ప్రదక్షిణలు చేసినట్టయితే ఆ కోరిక నెరవేరుతుందని మన దేవాలయంలో ప్రత్యేకత. ఓకే. అలాగే మనకు భక్తులందరూ కూడా చెప్తూ ఉంటారు. చాలామంది చెప్పారు. వివాహం గాని, సంతానం గాని, ఉద్యోగాలు గాని ఏ కోరికలైనా ధర్మబద్ధంగా ఉంటే ఏ కోరికలైనా కూడా అమ్మవారి వద్ద నెరవేరుతాయని మన దేవాలయంలో ప్రత్యేకత ఉంది. సో అందుకోసం ఈ ముడుపులు కడుతున్నారు. అందుకోసం ఈ ముడుపులన్నీ కూడా కట్టించడం జరుగుతుంది. మన ముడుపులన్నీ కూడా చాలా ఉంటాయి. మన ప్రతి అమావాస్య, పౌర్ణమి కూడా హోమంలో వేయించడం జరుగుతుంది. అమ్మవారికి ఆహుతిగా వేస్తాము. అందువలన తప్పకుండా కూడా కోరికలు నెరవేరుతాయి. ఇంకా మనకిక్కడ నాగదేవత గూడా ఉన్నారు గదా! ఒక్కసారి ఆ దేవత గురించి గూడా ఆ! ఎక్స్‌ప్లెయిన్ జేయండి. మనకి అమ్మవారి ఆలయము దేవాలయం నిర్మించక ముందే అమ్మవారి ఆలయం ఉంది. హ్మ్. వాసుకి దేవి స్వరూపంగా మనకు యజమాని వాళ్ళ పొలంలో అమ్మవారి పుట్ట ఉండేది. అంటే మనకు నాగుల చవితికి పంచమి పాలు పోస్తారు గదా! ఆ! అలాగా ఉండేది ముందుగా. అయితే అమ్మవారి ఆదేశం ప్రకారం వాసుకి దేవిగా అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. మనకు రేణుక ఎల్లమ్మ తల్లికి గూడా తలపైనే ఉంటుంది వాసుకి దేవి. అదే స్వరూపంగా గూడా అమ్మవారిని పూజిస్తూ ఉంటాము. ప్రతి నాగుల చవితి, పంచమి గూడా భక్తులు వస్తారు. అభిషేకం చేయించడం కూడా జరుగుతుంది వారి చేత. అందరూ గూడా అమ్మవారికి గూడా చాలా కోరికలు కోరుకుంటారు. అమ్మవారు గూడా కోరికలు నెరవేరుస్తూ ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి గూడా అప్పుడప్పుడు మనకు సర్పం గూడా కనిపిస్తుంటది. మీరు చాలా వీడియోస్‌లలో విని ఉంటారు. అవును. మనకు ఏ తప్పు గూడా జరగకుండా మనకు వాసుకి దేవి గూడా మనకు దేవాలయంకి రక్షగా గూడా ఉంటుంది. ఆ పాము వచ్చినప్పుడు గూడా ఎవరిని హాని చేయదు అని జెప్పేసి విన్నాము. అవునవును. ఎవరిని హాని చేయదు. మేము గూడా చూసాము 2, 3 సార్లు. ఎవరిని గూడా హాని చేయదు. భక్తుల ముందు గూడా ఎప్పుడు గూడా బయటికి రాలేదు. ఓకే. మనకి ఏమి గూడా హాని అనేది ఉండదు. సో అక్కడ ఎల్లమ్మ తల్లి అండ్ ఇక్కడ నాగుల అంతా ఒకటే టెంపులా? లేదా అది ఇది డిఫరెంట్? అలా ఏం లేదు. ఒకటే టెంపుల్. అన్నీ గూడా ఒకటే టెంపుల్‌గా ఉంటుంది. హ్మ్. మనకి అమ్మవారి ఆలయం కట్టిన తర్వాతే అమ్మవారి ఆలయం గూడా నిర్మించడం జరిగింది. యమలాంబ రేణుకెల్లమ్మ తల్లి ఆలయము. హ్మ్. అన్నీ గూడా ఒకటే.
సో ఎల్లమ్మ తల్లి టెంపుల్ చుట్టూ ఇంకా చాలా విగ్రహాలు కట్టారు కదా, ఆ! వాటి గురించి కూడా ఒకసారి చెప్తారా? అవును. మనకు అమ్మవారు ఇక్కడ మనకు చిన్నమ్మ తల్లి దేవి. ఉమ్, అంటే యమలాంబ, రేణుకెల్లమ్మ తల్లి స్వరూపంగా మనకి దర్శనమిస్తుంది. అమ్మవారి ఆలయం చుట్టూ గూడా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా నవశక్తి స్వరూపురాలు. అంటే నవదుర్గలు గూడా మన దేవాలయం చుట్టూ గూడా ఉంటాయి. మీరు చూసుకోవచ్చు. మనకి అమ్మవారి నవదుర్గాలు ఉంటాయి గదా! ఉమ్, ఇంతకుముందు చెప్పినట్టుగా ముడుపుకు కోరుకునేటువంటి దేవతలు గూడా అక్కడే ఉంటారు. మనం 9 ప్రదక్షిణలు చేసినప్పుడు ప్రతి ఒక్క అమ్మవారి నామము, ఒక ప్రదక్షిణకు ఒక అమ్మవారి నామం చెప్పుకుంటూ గూడా అందరూ ఇక్కడ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. అలా చేయడం ద్వారా కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఉమ్. అర్ధనారీశ్వరి టెంపుల్ ఎందుకని బ్లాక్ స్టోన్ తోనే కట్టడం జరిగింది? మనకి ఈ దేవాలయం అంతా కూడా నలుపు రంగులో ఉంటుంది. ఎందుకంటే గనక మన అమ్మవారి స్వరూపురాలు. మన స్వామివారిని కూడా చూసుకున్నట్టయితే దేవాలయంలో నలుపు రంగులోనే మనకు దర్శనమిస్తారు. దీని ప్రత్యేకత అంటూ ఏం లేదు. స్వామివారు కూడా అదే రంగులో ఉన్నారు కావున మనకు దేవాలయం కాళికాదేవి స్వరూపంలో కూడా మనకి ఈ రంగుని అమర్చడం జరిగింది. ఉమ్. సో మిగతా శివుడి టెంపుల్స్ తో కంపేర్ చేసుకుంటే కనుక ఇక్కడ గుడి ఏంటంటే శివుడు పార్వతులు కలిసి దర్శనమిస్తున్నారు కదా, అంటే ఎందుకు ఇలానే నిర్మించాలని అనిపించింది, అండ్ ఇలాంటి టెంపుల్ ఇంకెక్కడైనా ఉందా? మనకి ఈ దేవాలయం నిర్మించడానికి ప్రథమ కారణం ఏంటంటే మన దేవాలయ చైర్మన్ గారికి అమ్మవారు ఆదేశించడం జరిగింది పెద్దమ్మ తల్లిదేవి. అందుకే ఈ దేవాలయాన్ని నిర్మించారు. మనకి ఎక్కడ చూసినా కూడా శివ, పార్వతి ఆలయాలు పక్కపక్కనే ఉంటాయి. కానీ కలిసి పూజించరు. మన దేవాలయంలో మాత్రమే కలిపి పూజిస్తాము ఏకశిలా విగ్రహంలో. అందుకే భక్తులందరూ కూడా వస్తూ ఉంటారు. మరియు లింగ రూపంలో కూడా ఉంటారు. ఇద్దరు ఉండరా అంటే ఇద్దరు కూడా ఉంటారు. ఉమ్. కానీ ఆ భావన కలగకుండా అందరూ కూడా ఓం నమః శివాయ అనే నామస్మరణ మాత్రమే చేస్తారు. మన దేవాలయంలో మాత్రమే ఓం శ్రీ శివశక్తియే నమః అనుకుంటూ చేస్తారు. శివ, శక్తి ఇద్దరిని కూడా స్మరిస్తూ ఉంటారు మన దేవాలయంలో. ముఖ్యంగా టెంపుల్ ప్రత్యేకత ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? ప్రత్యేకత అంటే మనకు దేవాలయంలో ఎక్కడ కూడా మీరు చూసి ఉండరు. ఇలాంటి దేవాలయంలో తమిళనాడులో ఉంది. మరియు ఇక్కడ ఉంది. ఎక్కడైనా కూడా ఉంటుంది దేవాలయం. శివపార్వతుల ఆలయాలు ఉంటాయి. కానీ లింగంతో లింగ రూపంలో ఉంటుంది. మనకు మాత్రమే ఇక్కడ ఏకశిలా విగ్రహంలో ఇద్దరిని కూడా దర్శనమిస్తారు. ఉమ్. ఆ దర్శించడము, అలా పూజించడమే ఇక్కడ ప్రత్యేకత. మరియు భక్తులందరూ కూడా దానికోసమే వస్తూ ఉంటారు. ఇద్దరిని పూజిస్తాము గనకే ఈ దేవాలయంలో ఇంత శక్తి అనేది ఉంది. 6 నెలలున్న పాప ఎవరైతే ఉంటారో ఆ పాపని స్వయంగా అమ్మవారి ఒడిలోనే పెట్టి పూజ చేస్తారని చెప్పేసి విన్నాము. సో అది ఎలా చేస్తారు? ప్రాసెస్ ఏంటి? మనకిప్పుడు ఎవరైనా గూడా 6 నెలలు నిండినటువంటి బాబు గాని, అమ్మాయి గాని తీసుకొచ్చారంటే అమ్మవారి ఒడిలో పెట్టి పూజిస్తూ ఉంటాము. ఎందుకంటే గనక ఇప్పుడు చిన్న పిల్లలుంటారు. వాళ్ళకి శక్తి కలగాలి. శక్తి కలగాలంటే మనకు అమ్మవారి దగ్గరే శక్తి ఉంది. అమ్మవారే శక్తి స్వరూపురాలు. కనుక అమ్మవారి ఒడిలో పెట్టిస్తే ఆ శక్తి వాళ్ళకి పొంది దీర్ఘాయుష్మంతురాలుగా ఉంటారని వాళ్ళని అక్కడ పెట్టించడం జరుగుతుంది. గుడి టైమింగ్స్ ఏంటి? మన గుడి టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుండి 1 వరకు ఉంటుంది. మరియు 5:30 నుండి 9 గంటల వరకు రాత్రి వరకు మన దేవాలయం ఓపెనే ఉంటుంది. అన్నదానాలు కూడా పెడతారని చెప్పేసి విన్నాము. అవును. ప్రతి శుక్రవారం గూడా మన దేవాలయంలో నిత్యము ఎల్లప్పుడూ గూడా మన దేవాలయంలో ప్రతి శుక్రవారము అన్నదాన కార్యక్రమం ఉంటుంది. భక్తులందరూ గూడా వస్తూ ఉంటారు. 1500 మందికి పైగా గూడా మనకు అన్నదానం చేయించడం జరుగుతుంది. అలానే ఏం లేదు. ఎంతమందొచ్చినా గూడా వాళ్ళకి సదుపాయాలు సమకూరుస్తాము. ఎటువంటి దానాలు తీసుకోవడం గానీ, ఇట్లా అందరూ కొన్ని దేవాలయాల్లో ఉంటాయి. మన రైస్ బ్యాగ్ ఇవ్వడం గానీ, కూరగాయలు ఇవ్వడం గానీ, అలాంటివి దేవాలయంలో ఏమీ ఉండవు. ఏ పరంగా గూడా ఉండదు. అన్నీ గూడా మా చైర్మన్ గారే చూసుకుంటారు. అందరూ గూడా భోజనం సమకూరుస్తారు. ఎలా ఎంత పెద్ద విఐపి వచ్చినా, ఎంత పెద్ద అంటే ఎమ్మెల్యేలు వచ్చినా గానీ, సీఎం వచ్చినా గానీ క్యూలోనే కట్టాలని చెప్పేసి ఒక రూల్ పెట్టారంట కదా, సో అదేంటి? ఇప్పుడు మనకి ఏ దేవాలయంలో అయినా గూడా వీఐపీ దర్శనం అనేది ఉంటుంది. అంటే పేదవాళ్ళని తక్కువ మామూలు లైన్‌లో గానిసి, దైవ దర్శనం గానీ, మళ్ళీ వీఐపీ దర్శనం గానీ ఉంటుంది. మన దేవాలయంలో అలాంటివి ఏమీ ఉండవు. ఎవరొచ్చినా గూడా ప్రశాంతంగా లైన్‌లోనే వెళ్ళాలి. ప్రశాంతంగా దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలి. ఎందుకంటే గనక ఇక్కడ వీఐపీ దర్శనం పెట్టడం ద్వారా ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ అని చూయించడం జరుగుతుంది. అలాంటి భేదాలు ఇక్కడ ఏమి ఈ దేవాలయంలో ఏమి గూడా ఉండవు. అందరూ గూడా ప్రశాంతంగా వస్తారు. దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు. దేవుడికి హారతి కూడా ఇస్తారు కదా, హారతి టైమింగ్స్ ఏంటి? మన దేవాలయంలో వారానికి 4 రోజుల పాటు హారతులుంటాయి. నక్షత్ర హారతులుంటావి. ఆదివారము, సోమవారము, మంగళవారము, శుక్రవారము. సాయంత్రం 7:30 గంటలకు మన దేవాలయం నక్షత్ర హారతులనేటివి ఉంటాయి. నైవేద్యం కూడా పెట్టడం జరుగుతుంది కదా, ఆ టైమింగ్స్ నార్మల్‌గా ఎప్పుడెప్పుడు పెడుతూ ఉంటారు? మనకు ఉదయం వచ్చేసి 6 గంటలకు నైవేద్యం పెట్టడం జరుగుతుంది. మరియు మధ్యాహ్న కాలము 12 గంటలకు ఒకసారి మహా నైవేద్యం పెట్టడం జరుగుతుంది. సాయంకాలం గూడా 6 గంటలకు ఒకసారి నైవేద్యం పెట్టడం జరుగుతుంది. మనకి హోమం ఎక్కడ చూసినా గానీ స్క్వేర్ షేప్‌లో ఉంటుంది గానీ, కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్‌గా ఉంది. ఆకు షేప్‌లో అలా ఉంది. సో ఎందుకు ఇలా డిఫరెంట్‌గా కట్టడం జరిగింది? ప్రతి దేవాలయంలో గూడా మనకు హోమం గుండం అనేటువంటిది చతురస్రాకారంలో ఉంటుంది. దీర్ఘ చతురస్రాకారంలో గాని, చతురస్రాకారంలో ఉంటుంది. మన దేవాలయంలో మాత్రం
మనకి నవయోని ఆకారంలో ఉంటుంది. అమ్మవారి స్వరూపంగా నవయోని ఆకారంలో ఉంటుంది. మనకి ప్రతి పౌర్ణమికి గాని, అమావాస్యకి గాని హోమం చేయించడం జరుగుతుంది. నవశక్తి హోమము మరియు రుద్ర హోమము, లక్ష్మీ గణాధిపతి సహిత మహామృత్యుంజయ హవనము నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరూ చేయి కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎటువంటి టికెట్స్, టోకెన్స్ అనేటువంటివి ఉండవు. అందరూ కూడా ప్రతి అమావాస్య పౌర్ణమికి కూడా భక్తులైనటువంటి వాళ్ళు వస్తూ ఉంటారు. వచ్చేసి చక్కగా పూజలో పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొంది వెళ్తూ ఉంటారు. వేరే టెంపుల్‌లో ఎక్కడైనా గాని అభిషేకానికి మనీ తీసుకొని అట్లా టికెట్ ఇచ్చి అభిషేకం అయితే చేస్తూ ఉంటారు. చేయిస్తూ ఉంటారు. కానీ ఈ టెంపుల్‌లో ప్రతి ఒక్కరు అభిషేకం చేయొచ్చు అని విన్నాము. సో, ప్రాసెస్ ఏంటి? అండ్ టైమింగ్స్ ఏంటి? మనకు ప్రతి దేవాలయం లాగా ఇక్కడ టికెట్స్ తీసుకున్నటువంటి ఏముండవు. ఇంతకుముందు కూడా చెప్పాము. ఇలాంటివంటి టికెట్స్ గాని, టోకెన్స్ గాని ఉండవు. అర్చనకైనా కూడా, అభిషేకానికైనా కూడా. హ్మ్. అలాగే ప్రతి శుక్రవారము, సోమవారం ఇక్కడ అభిషేకము భక్తులచే సామూహికంగా చేయించడం జరుగుతుంది. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శుక్రవారము, సోమవారము 2 రోజుల పాటు కూడా చేయించడం జరుగుతుంది. ఎవరైనా కూడా రావచ్చు. ఎటువంటి టికెట్స్ అనేటువంటివి ఉండవు. మరియు వీఐపీ అవన్నీ ఏమీ ఉండవు. ఎవరొచ్చినా కూడా లైన్‌లోనే రావాలి. లైన్‌లో వచ్చి గోత్రనామాలు చెప్పించుకొని మనకు అభిషేకం చేయించడం జరుగుతుంది. ఓకే. టైమింగ్స్ ఏంటి? టైమింగ్స్ మనకు ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు చేయించడం జరుగుతుంది. అంటే అభిషేకం కొందరు ఇలా గూడా అంటూ ఉంటారు. పెళ్లైన వాళ్ళు చేయొద్దు. అట్లా అంటే పెళ్లైన వాళ్ళే చేయాలి. అట్లా ఏమైనా రూల్స్ ఉన్నాయా? అలాంటివి ఇక్కడ ఏం లేవు. ఎవరైనా కూడా రావచ్చు. మన భక్తితో ఎవరొచ్చినా కూడా చేయించడం జరుగుతుంది. హ్మ్. మీరు కావాలంటే వాళ్ళు పాల ప్యాకెట్స్ తెచ్చుకుంటారు. లేదంటే మనకు నీళ్లు కూడా మేమే సమర్పిస్తాం వాళ్ళకి. ఒక నీళ్ళు, పాలు అంతేనా? ఇంకా నార్మల్‌గా పసుపు పంచామృతాలు కూడా తెచ్చుకుంటారు కొందరు. పంచామృతాలు ఎవరు తెచ్చుకున్న సామాగ్రితో వాళ్ళతో చేయిస్తాము. వాళ్ళు ఒకవేళ ఏమీ తెచ్చుకోకుంటే కేవలం భక్తితో వచ్చేసి మేము చేయాలని అడిగితే మేమే నీళ్లు వాళ్ళకి సమకూరుస్తాము. వాళ్ళు చేయించుకోవచ్చు. నమస్తే అండి. నమస్తే. సో, ఎక్కడి నుంచి వస్తున్నారు? మా గాజువాక అండి, విశాఖపట్నం. ఆ! అక్కడి నుండి ఈ అర్ధనారీశ్వరి టెంపుల్‌కి ఎందుకు రావాలనుకున్నారు? మాకు ఇక్కడ బాగా ఫేమస్ అని చెప్పారు. మా అల్లుడు, కూతురు ఇక్కడే ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చి వెళ్ళారు. అనుకున్నది సఫలీకృతం, అదే అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతున్నది. మా పిల్లలు కూడా తీసుకొస్తున్నారు. మా అబ్బాయి కూడా ఇక్కడే ఉంటున్నారు కొండాపూర్లో. అదిగో ఆయన కూడా చెప్పారు, వచ్చారట వాళ్ళు. మేము ఇదే మొదటిసారి రావటం. ఇంతకుముందు వచ్చాం కానీ రావటానికి అవ్వలేదు. ఇదే మొదటిసారి రావటం. అంటే ఇలాంటి టెంపుల్ తమిళనాడులోనే ఉంది. మళ్ళీ వచ్చేసి ఇక్కడ మనకి తెలంగాణలోనే ఉంది అని చెప్పేసి చాలా మంది అంటున్నారు కదా. అండ్ మీరు ఇప్పుడు టెంపుల్ కూడా చాలా చూసే ఉంటారు. మీకు ఎలా అనిపిస్తుంది? టెంపుల్ మాత్రం బాగుంది, నమ్మకం అయింది. తల్లి తండ్రి తాలూకు విగ్రహం చాలా బాగుంటుంది. అనుకుని జరిగినట్టుగా జరుగుతుంది. అందుకని మేము అంత దూరం నుంచైనా వచ్చినప్పుడు వస్తున్నాము. సో, మీ బంధువులు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారని చెప్పారు కదా. దాదాపు ఎప్పటి నుండి వస్తున్నారు? వాళ్ళ కోరికలు కూడా తీరాయంటారా? వాళ్ళ కోరికలు కూడా వాళ్ళు అనుకున్నది జరిగిందని చెప్తున్నారు.
సో, ఇంకా టెంపుల్‌లో పూజలు గానివ్వండి, ఇంకా అంటే ఎక్కడైనా దక్షిణ తీసుకోవడం గాని అలా ఏమైనా ఉన్నాయా? అలాంటిది ఏం లేదు. మనకు ఏదో దీని మీద మన తృప్తి కోసం సాటిస్ఫాక్షన్‌కి ఏమన్నా ఇచ్చేసి వెళ్ళిపోవడం అంతే. అమ్మ ఎప్పటి నుండి వస్తున్నారు మీరు ఇక్కడికి? యాక్చువల్లీ 6 మంత్స్ బ్యాకే తెలిసింది మాకు ఈ గుడి ఉందని. సో, ఇవాళ మా అమ్మని, మా అత్తయ్యని తీసుకొచ్చాను. నాకు 6 మంత్స్ బ్యాకే ఆన్‌లైన్ యూట్యూబ్‌లో తెలిసింది. ఎన్ని టైమ్స్ వచ్చారు? ఇది మూడోసారి. ఆ! సో, ఫస్ట్ సారి, రెండోసారి వచ్చినప్పుడు మీకు ఎలా అనిపిచ్చింది? మీరు కోరుకున్న కోరికలు గానివ్వండి ఎలా అనిపిచ్చాయి మీకు? చాలా అనిపించింది. అందుకనే మళ్ళీ మళ్ళీ వస్తున్నాము. హ్మ్. చాలా అనిపించింది. ఇలా అర్ధనారీశ్వర టెంపుల్ ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ లేదు అవును. అంటే నాకు తెలిసి. మన తెలంగాణలోనే ఎక్కడ లేదు. ఇండియాలోనే తమిళనాడులో ఉంది అని జెప్పేసి విన్నా. అదే. అందుకే మాకు చాలా నచ్చింది. అందుకే మళ్ళీ మళ్ళీ వస్తున్నాం. అంటే మనకి ఓన్లీ శివపార్వతుల టెంపులే గాదు. ఇక్కడ పెద్దమ్మ తల్లి, చిన్నమ్మ తల్లి. అవును. గ్రామ దేవతలు కూడా ఉన్నారు. చాలా బావుంది. చాలా పెద్ద విశాలంగా ఉంది. మొన్న శివరాత్రి రోజొచ్చారా? లా ధైర్యం చేయలేదండి. అందుకే ఇవాళొచ్చాం. అంటే అంతమందిని జూసి భయపడ్డారా? ఇవాళ గూడా చాలా మందున్నారు. ఇంకా ఆ రోజు ఊహించుకోవచ్చు. సో, అందుకే రాలే. ఓకే. సో, నార్మల్‌గా అంటే ఎప్పటి నుండి వస్తున్నారు ఈ టెంపుల్? చెప్తున్నా గదా! నాకు 6 మంత్స్ బ్యాకే తెలిసింది ఫ్రెండ్ త్రూ. తర్వాత నేను ఆన్‌లైన్ ఎళ్లి చెక్ చేస్తే చాలా అనిపిచ్చి మర్నాడే వచ్చేసాం. యాక్చువల్లీ కిట్టి వెళ్ళాల్సింది అందరం కిట్టి వద్దు ఫస్ట్ టెంపుల్‌కొద్దామని వచ్చాం. తర్వాత కిట్టికి వెళ్ళాం. ఎక్కడి నుండి వస్తున్నారు? గచ్చిబౌలి. మా చెల్లెలు యూఎస్ నుంచి వస్తే తీసుకొచ్చాం. మా అత్తలు వాళ్ళందరూ చాలా దూరం నుంచి ఆల్వాల్ నుంచి వచ్చారు. హ్మ్. సో, అంటే పవర్‌ఫుల్ అనిపిస్తున్నారా? చాలా. హ్మ్. చాలా పవర్‌ఫుల్ అనిపిస్తుంది. సరే. థాంక్ యూ. ఎక్కడి నుండి వస్తున్నారు? మేము మలక్పేట నుంచి వస్తున్నాం చాదర్ఘాట్. సో, ముఖ్యంగా అర్ధనారీశ్వరి టెంపుల్ అంటే 6 నెలలు నిండిన పాపకి 6 నెలలు నిండని పాపని దేవుడి అక్కడ ఒళ్ళో పెట్టి పూజ చేసి ఇస్తారని చెప్పేసి విన్నాం. మీ పాపకి ఎన్ని నెలలు ఉంటాయి? ఎలా చేస్తారు? మా పాపకు 4 నెలలు ఉంటది. నిజంగానే అనుకున్నట్టుగానే అమ్మవారి ఒడిలో పెట్టారు పాపని. హ్మ్. ఎలా పెట్టిచ్చారు. అనిపించింది? నాకైతే ఎంతసేపు మంచిది పెట్టారు. ఒక 3 నిమిషాలు పెట్టారు. 1 మినిట్, 2 నిమిషాలు పెట్టారు. హ్మ్. పెడితే మంచిగా అనిపించింది నాకు. అమ్మవారి దగ్గర పెట్టినందుకు. హ్మ్. సో, ఎప్పటి నుండి వస్తున్నారు మీరు? మేము దీన్ని బట్టి సెకండ్ టైం ఇది. హ్మ్. ఫస్ట్ టైం మా వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చాము. ఓకే. సెకండ్ టైం మా పాపని తీసుకొని వచ్చాము. అంటే అప్పుడు ఇంకా కోరుకున్న కోరిక నెరవేరిందని పాపని చూసి చెప్పొచ్చంటారా? అంతే. ఆ! సో, ఎలా అనిపిస్తుందన్న సెకండ్ టైమ్ గూడా రావడం, ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు ఎలా అనిపించింది? ఫస్ట్ టైం కన్నా ఇప్పుడు సెకండ్ టైం ఇంకా మంచిగా అనిపిస్తుంది. గుడి డెవలప్ అనిపిస్తుంది ఇంకా. ఫస్ట్ టైం నార్మల్ ఉన్నప్పుడు మొత్తం డెవలప్‌గా చేశారు. హ్మ్. ఇప్పుడు ఎలాంటి అమౌంట్ కూడా ఏం తీసుకోవడం లేదు. అంత ఫ్రీగా దర్శనం మంచిగా నడుస్తుంది ఇక్కడ. ఏ టెంపుల్‌లో లేదు కానీ ప్రతి టెంపుల్‌లో అమౌంట్ తీసుకొని టెంపుల్ అమౌంట్ ఎక్కువగా మంచిగా చేస్తారు. ఇలా స్పెషల్ దర్శనం అని చెప్పేసి అలా ఏమైనా ఉన్నాయా? స్పెషల్ దర్శనం ఏం లేదు. అలా అందరికి ఈక్వల్‌గా చూస్తారు. హ్మ్. అదే మేము గూడా చూసాము. వీఐపీ దర్శనాలు ఏదైనా ఉంటే గనక వాళ్ళు గూడా మనతో పాటే క్యూ కట్టాలి అని చెప్పేసి. ఇక్కడ వీఐపీ ఎవరు లేరు. అందరూ ఒకటే. హ్మ్. అందరూ సమానంగా చూస్తున్నారు ఇక్కడ. భక్తులు అందరూ సమానంగా చూస్తారు. మీకెలా అనిపిస్తుందమ్మా అర్ధనారీశ్వరి టెంపుల్‌కి రావడం? చాలా బాగుందండి. హ్మ్. అంటే ఎప్పటి నుండి వస్తున్నారు? ఎలా అనిపిస్తుంది? నేను లాస్ట్ ఇయర్ వచ్చినా అండి. మళ్ళీ ఇప్పుడు వచ్చిన. హ్మ్. కొంచెం కోరుకున్న కోరికలు నెరవేరడం అలా ఆ! అనిపిస్తుంది. నెరవేరుతున్నాయండి. హ్మ్. సో, పీస్‌ఫుల్ అనిపిస్తుంది. చాలా పీస్‌ఫుల్ అనిపిస్తుంది. ఓకే. నమస్తే అండి. మీరు ఎప్పటి నుండి వస్తున్నారు అర్ధనారీశ్వర టెంపుల్‌కి? 2 ఇయర్స్ నుంచి వస్తున్నాం. హ్మ్. సో, అంటే ఎన్ని సార్లు వచ్చారు దాదాపు? వీక్లీ మండే వస్తాం. హ్మ్. ఎలా అనిపిస్తుంది టెంపుల్‌కి రావడం? చాలా పీస్‌ఫుల్‌గా చాలా అనిపిస్తది. పీస్‌ఫుల్‌గా ఉంటది. బావుంటది. 2 ఇయర్స్ నుంచి వస్తున్నాం. డైలీ మండే వస్తాం. మండే కంపల్సరీ వస్తాం. ఏ ఫెస్టివల్స్ అయినా వస్తాం. సో, మీరు ఎవ్రీ వీక్ వస్తున్నారు గదా! ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉంటాయనేది మీకు చాలా తెలిసుంటుంది. అండ్ పూజలు గూడా ఏ విధంగా చేస్తున్నారనేదైతే తెలిసుంటుంది. గుడి ప్రత్యేకతలు గూడా తెలిసుంటుంది. మీకెలా అనిపిస్తుంది? అండ్ గుడి ప్రత్యేకతలు ఏంటి అనేది మీరు చెప్పగలుగుతారా? అంటే చాలా బావుంది. అన్ని హ్మ్. ఫెసిలిటీస్ అయినా, ప్రతి ఒక్కటి ఏదైనా లైక్ పూజా విధానమైనా, ఇక్కడ చూసుకోవడమైనా చాలా బావుంది అన్ని. హ్మ్. అంటే మీరొచ్చినప్పుడు ఇట్లా వీఐపీలు ఎవరైనా రావడం, వాళ్ళకి గూడా సేమ్ క్యూ ఉంటుందని జెప్పేసి విన్నాము. అవునవును. సేమ్ క్యూ. ఎవరొచ్చినా సేమ్. లైక్ వేరే వాళ్ళు వచ్చారు, వాళ్ళకి సెపరేట్, మాకు సెపరేట్ అలా అని కాకుండా అందరిని ఈక్వల్‌గా చూడడం బావుంది అలా. మళ్ళీ వేరే టెంపుల్స్‌లలో మనకి స్పెషల్ దర్శనం అవును. అని స్పెషల్ జెప్పేసి రూ. దర్శనం 50 అలా గాని, రూ. ఉంటది. 100 అలా ఇక్కడ తీసుకుంటూ అలా ఏం లేదు. అసలు టికెట్స్ ఫ్రీ అసలు ఏమి అంటే ఉండవు. లైక్ టికెట్ ఏమి ఉండదు. ఫ్రీగా దర్శనం చేసుకోవచ్చు. ఎవరైనా రావచ్చు, ఎళ్ళొచ్చు. లైక్ అలా ఏమి ఉండదు. శివరాత్రి రోజొచ్చారా? అసలు ఫుల్ జనాలున్నారు. వచ్చాం. చాలా బావుంది ఆ రోజు. బట్ అంటే బయట నుంచి బయటికి ఎళ్ళిపోయాం. అంటే చాలా జనాలున్నారు గదా! ఇంకా ఆ రోజు ఆఫీస్ ఉందని ఇంకా రాలేదు. లోపల వరకు రాకుండా ఎళ్ళిపోయాం. సో, నెక్స్ట్ మండే కనిపిస్తారా? నెక్స్ట్ మండే కనిపిస్తామని మొక్కుకొని బయట నుంచి ఇంకెళ్ళిపోయాం. అండ్ ఇంకొకటేంటంటే ఇక్కడ ఆహ్, ఒక అంటే 6 నెలలు నిన్న పాప ఎవరైతే ఉంటారో, సో వారిని అమ్మవారి ఒడిలో పెట్టి పూజ చేస్తారని జెప్పేసి గూడా విన్నాము. అది అలాంటివి ఏమైనా చూసారా? అహా! ఇక్కడ అలాంటిదైతే చూడలేదు. హ్మ్. ఓకే. సో, ఇంకా మీకు అంటే నార్మల్‌గా గుడి పరిసరాలు గాని ఎలా అనిపిస్తున్నాయి? అంటే వేరే గుడిలు గూడా ఇక్కడ ఉన్నాయి గదా! ఎలా?
అంటే చాలా బాగుంది. ఎక్కడైనా లైక్ ప్రతి ఒక్కటి అక్కడే అర్ధనారీశ్వరి దగ్గరే కాకుండా ఇక్కడ అమ్మవారి టెంపుల్ దగ్గర కూడా లైక్ బాగుంది. ఇంకొకటి అక్కడ అభిషేకం కూడా చేస్తున్నారు కదా. అభిషేకం అది కూడా ఫెసిలిటీ అంటే అందరికి ఈక్వల్ గా అందరూ వెళ్ళేలాగా అందరూ అభిషేకం చేసేలాగా కూడా బాగుంది ఆ ఫెసిలిటీ అయితే ఇక్కడ. నార్మల్ గా కొంతమంది వేరే టెంపుల్స్ లో టికెట్ ఉండాలి, టికెట్ ఉంటేనే లోపలికి వెళ్ళాలి అలా ఉంటది కదా. ఇక్కడ అలా కాకుండా అందరికి ఈక్వల్ గా బాగుంది. థ్యాంక్ యూ. మీరు ఎప్పటి నుంచి వస్తారు ఇక్కడికి? మేము ఇప్పుడు రావడం ఇది సెకండ్ టైం ఇది. ఎక్కడ నుండి వస్తారు? బేగంపేట బేగంపేట నుండి వస్తాం. సో ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎలా అనిపించింది? బాగా అనిపించింది, ఇక్కడ రావడం బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరెవరితో వచ్చారు? మేమంతా ఫ్యామిలీ వచ్చినాం, అక్క మా వదిన మా పిల్లలు అందరూ వచ్చినాం. అంటే అర్ధనారీశ్వరి టెంపుల్ ఏమైనా డిఫరెంట్ గా అనిపిస్తుందా వేరే శివుడి గుడితో కంపేర్ చేసుకుంటే? అనుకున్నాయి అయితే అనుకున్నాయి అవుతున్నాయి. శివ పార్వతులని ఒకే విగ్రహంలో చూస్తే ఎలా అనిపిస్తుంది? బాగుంది, మంచి అనిపిస్తుంది. ఓకే అమ్మ, ఎప్పటి నుంచి వస్తున్నారు అర్ధనారీశ్వరి టెంపుల్ కి? ఇదే ఫస్ట్ టైం రా. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం. ఫస్ట్ టైం కదా, సో వేరే టెంపుల్స్ తో కంపేర్ చేసుకుంటే ఎలా చాలా బాగుంది. మామూలుగా నార్మల్ గా ఉంటాయి కదా కొన్ని కొన్ని టెంపుల్, ఇది కొంచెం ఇక్కడ ఉందని ఎలా తెలిసింది? అంటే యూట్యూబ్ లో వాటిల్లో చాలా మంది చెప్పుకోవడం విన్నాము. సెర్చ్ చేస్తే ఇట్లా చూపిస్తారు కదా గూగుల్లో, వాటిలో చూసాము. మొన్న శివరాత్రికి వచ్చాం కానీ దర్శనం అయితే అవ్వలేదు, చాలా రష్ గా ఉంది. రిటర్న్ వెళ్ళిపోయినా. ఎంత దూరం నుంచి వస్తారు? మూసాపేట నుంచి వస్తుంది. సో మరి ఫస్ట్ టైం మంచిగా అనిపించింది, దర్శనం ఎలా అనిపించింది? బాగుంది గుడి. క్యూ కట్టడం చాలా మంది ఉన్నారు కదా. బాగుంది దర్శనం అయితే బాగానే మంచిగా లోపల గర్భగుడి లోపల కూడా పంపిస్తున్నారు, బాగుంది మంచిగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది అమ్మా? చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ టైం వచ్చినా కూడా చాలా బాగుంది, గుడి అయితే చాలా బాగుంది. అంటే శివ పార్వతులను మనం ఎక్కడ కూడా ఇలా ఒకే విగ్రహంలో చూడలేం కదా. అదే ఫస్ట్ టైం చూస్తున్నా నేను కూడా, మాకు కూడా తెలియదు ఇక్కడ ఉందని గుడి. అంటే వేరే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్ళిరు, ఇంతకు ముందు వచ్చిర్రు వాళ్ళు చెప్తేనే మళ్ళీ మేము వచ్చినాము. చాలా బాగుంది, ఫస్ట్ టైం వచ్చిన నాకైతే ఫుల్ హ్యాపీగా ఉన్నది. ఎప్పుడు రాలేదు కదా. దర్శనం మంచిగా బాగుంది. శివరాత్రికి వచ్చినాం కానీ ఇక్కడ వరకు లైన్ ఉండే ఫుల్ జనాలు, పిల్లలతో ఇబ్బంది పడతామని వెళ్ళిపోయాను. అంతకు ముందు మళ్ళీ ఎప్పుడైనా వచ్చారా? అంతకు ముందు ఎప్పుడు రాలేదు, శివరాత్రికే ఫస్ట్ టైం వచ్చినాం కానీ అప్పుడు దర్శనం అవ్వలేదు మాకు. మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాను, గుడి ముందు వరకు వచ్చి రిటర్న్ వెళ్ళిపోయాను ఆ రష్ చూసి భయపడి. కానీ ఈ రోజు అయితే మంచి లోపల వరకు వెళ్ళినాం. క్యూ లైన్ కూడా అంత ఇబ్బందిగా తోసుకోవడం అలాంటిది ఏం లేదు, బాగుంది గుడి అయితే. సో క్యూ కూడా అందరికి ఒకే రకంగా ఉంది, ఇట్లా విఐపి ఒకే రకంగా టికెట్స్ ఉంది, అలా అట్లా ఏం లేవా? టికెట్స్ అలాంటివి ఏమీ లేవు, నార్మల్ గా ఉంది, ఎప్పుడు ప్రశాంతంగా ఉంది. ఎక్కడ పోయినా అక్కడ లైన్ కట్టాలి, ఇక్కడ లైన్ కట్టాలి, ఆ టికెట్లు ఈడ టికెట్లు అని ఉంటది కానీ ఇక్కడైతే అది ఏం లేదు మరి. ఇంకా ఇక్కడ ఈ గుళ్ళో మీకు ఎక్కువ ప్రత్యేకత ఏమనిపించింది? విగ్రహమే మెయిన్, అంటే అమ్మవారు శివయ్య సగం సగం కదా. సో ఆ విగ్రహం లో కూడా చిన్న పాపని పెట్టి పూజ చేస్తారని చెప్పేసి విన్నాము. ఏమోనండి దాని గురించి, ఇంకా ఫస్ట్ టైం కదా మాకు ఇంకా దాని గురించి అంతగా ఏం తెలియదు. కానీ ఆ స్పెషాలిటీ అంటే ఆ శివయ్యే ఆఫ్ ఉంటాడు కాబట్టి. పూజ ఎలా అనిపించింది, దర్శనం ఎలా అయింది? బానే ఉంది, మంచిగా చేసిర్రు, గోత్రం అడిగి మంచిగా అర్చన చేసిర్రు. అంటే ఎక్కడైనా కొంచెం డబ్బులు తీసుకొని ఇలా అర్చన చేయడం అలా ఏం లేదు, అర్చన టికెట్స్ అవి ఏమీ లేవు మరి. నార్మల్ గా మనకు తోచినంత మనం దక్షిణ ఇచ్చినాం, లేదంటే హుండీలోనే, అంతే ఇష్టం, మన ఇష్టం ఇంకా అది. థ్యాంక్ యూ సార్. ఎలా అనిపిస్తుందమ్మా? మంచిగా అనిపిస్తుంది, బాగుంది గుడి. సెల్లో చూసి వచ్చినాం మేము ఇప్పుడు ఇక్కడికి. మేము ఇక్కడనే మియాపూర్లో ఉంటాము, అందుకే చూడడానికి వచ్చినాం. నిన్న చూసినాం, ఇవాళ వచ్చేసినాం. ఓకే, అంటే ఫస్ట్ టైం కదా రావడం, మరి వేరే టెంపుల్స్ తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ మరి శివ పార్వతులు ఎలా అనిపించారు? మంచిగా అనిపించింది. శివ పార్వతులు ఒకే విగ్రహంలో దర్శనం ఇస్తున్నారు కదా, మీకు ఎలా అనిపించింది? చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి వాళ్ళని చూస్తుంటే. మీరు కూడా ఫస్ట్ టైం ఫస్ట్ టైం వచ్చాను, నిన్న చూసాము, ఈరోజు వచ్చాము. సో అంటే అర్ధనారీశ్వరి టెంపుల్ ఒకటే కాకుండా అమ్మవారి టెంపుల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి కదా, ఎలా అనిపించాయి? చాలా బాగున్నాయండి, మంచి వైబ్రేషన్ ఉంది ఇక్కడికి వస్తే. అంటే ఎవరికైనా ఒకటే క్యూ అని చెప్పేసి చూసాము. ఆ పద్ధతి బాగుందండి ఇక్కడ, ఆ పద్ధతి బాగుంది. ఇక్కడ స్పెషల్ అనేది ఏం లేదు, అందరినీ ఒకటేలాగా ట్రీట్ చేస్తున్నారు, అదే చాలా హ్యాపీగా ఉంది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది అనంతపూర్ డిస్ట్రిక్ట్. అంటే రావడమే అక్కడ నుంచి వస్తున్నారా లేదంటే? అంటే ఇక్కడే హాస్టల్లో ప్రెజెంట్ ఇక్కడే వర్క్ చేస్తున్నాను, ఇక్కడ వర్క్ చేసుకుంటూ టెంపుల్కి వచ్చాను. ఓకే, సో ఎలా అనిపిస్తుంది ఇక్కడికైతే? మేము మండే వచ్చి వెళ్తాము, ఇక్కడ చదువుకుంటూ ప్లస్ ఇక్కడే ఉంటున్నాము. మండే వచ్చి వెళ్తాం, ప్రశాంతంగా కూర్చొని కాసేపు ఆయన చూసుకుంటూ వెళ్తాం. ప్రతి మండే వస్తున్నారు కాబట్టి మీకు ఇంకా ఈ టెంపుల్ గురించి ఎక్కువ తెలిసి ఉంటుంది. అంటే జస్ట్ ఒక
హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్ అలా ఉండి వెళ్ళిపోతాం, ఎక్కువసేపు ఉండము. అంటే వేరే టెంపుల్స్ తో కంపేర్ చేసుకుంటే ఈ టెంపుల్ కొంచెం ఇది డిఫరెంట్ ఒక్క టెంపుల్ డిఫరెంట్ ఉంది, ప్లస్ నైట్ టైమ్ లో వ్యూ సూపర్ ఉంటుంది అసలు. నైట్ టైం లో ఇంకా చాలా బాగుంది. చాలా బాగుంటుంది. ఏ టెంపుల్ లో అయినా కానీ శివుడిని పార్వతిని డిఫరెంట్ అంటే ఆ, వేరే టెంపుల్లో శివుడు పార్వతి సపరేట్ గా అవును. పక్క పక్కన ఉంటారు కదా, కానీ ఇక్కడ ఇద్దరు ఒకే రూపంలో ఉన్నారు కాబట్టి ఇంకా చూడడానికి ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. మళ్ళీ బ్లాక్ స్టోన్ తో మీకు ఏమైనా డిఫరెంట్ అనిపిస్తుందా? చాలా డిఫరెంట్. మొత్తం బ్లాక్ ఉండి గోల్డెన్ వ్యూ తో సూపర్, ఈవినింగ్ టైంలో సూపర్ గా కనిపిస్తుంది. మన శివరాత్రికి రావడానికి ఏమైనా ట్రై చేశారా? అప్పుడు నేను ఆ టైంకి ఇక్కడ లేను. మళ్ళీ క్యూ కట్టడంలో కూడా అందరికి సేమ్ రూల్స్ అండ్ రూల్స్ రెగ్యులేషన్స్. ప్రతి ఒక్కరికి అందరికి సేమ్ రూల్స్ ఉంటాయి. సో అంటే ఎలా అనిపిస్తుంది మీరు ప్రతి వీక్ రావడము? నాకైతే ది బెస్ట్ గా అనిపించింది ఈ టెంపుల్ అయితే ఇక్కడ. ఇట్లా విఐపి టికెట్స్ అని చెప్పేసి అలా ఏం అలా లేదు. ఏం లేదు, మేము రావడం దర్శనం చేసుకోవడం కాసేపు ప్రశాంతంగా కూర్చోవడం ఆయనను చూడడం వెళ్ళిపోవడం అంతే. ఇంకా ఇక్కడికి చిన్న పిల్లల్ని ఎవరైనా తీసుకొస్తే 6 నెలల పాపని తీసుకొస్తే ఆ, అమ్మవారి అప్పుడు కూడా అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి అర్చన చేసి ఆశీర్వాదించి పంపుతారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూసారు కదా అర్ధనారీశ్వరి టెంపుల్ ఎంత బ్రహ్మాండంగా అయితే ఉందో. ఇక్కడ జనాలు కూడా ఏ విధంగా వస్తున్నారు, భక్తులు అయితే అండ్ ఎంత పీస్ఫుల్ గా ఉంది, ఎంత డిఫరెంట్ గా ఉంది అనేది అయితే చూసారు కదా. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ ఛానల్.